దుక్కి నాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ఇప్పటికీ 3 నెలలు కావస్తా ఉన్నా కానీ తల్లికి వందనాన్ని పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. అట్లాగే ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి క్లాసులు ప్రారంభించి 15 సంవత్సరాలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటికి కూడా శాశ్వత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చెట్ల కింద క్లాసులు నిర్వహించుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎయిడెడ్ జూనియర్ కాలేజీ ఇంకా కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు, వాటిని వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి గత 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయలేదు. దానివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఈరోజు హాస్టల్లో విద్యార్థులు అర్ధాకృతితో అలంటిస్తూ ఉన్నారు. హాస్టల్లో భోజనం తినలేక బయట కర్రీ పాయింట్ల నుండి భోజనాన్ని కూరలను తీసుకొని వచ్చి ఈరోజు తినేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు